అయితే ఈరోజు మనం మాట్లాడుకోవాల్సింది ఆర్సీబీ జట్టు గురించి. ఆర్సీబీ జట్టు గత 18 ఏళ్ల నుంచి ఒక్క కప్పు అంటే ఒక్క కప్పు కూడా కొట్టకపోవడం వల్ల చాలా వరకు నిరుత్సాహంలో ఉన్న ఆర్సీబీ ఫ్యాన్స్ ఈ సంవత్సరం 2025 సంవత్సరంలో ఆర్సీబీ జట్టు ఐపీఎల్ మ్యాచ్ ఫైనల్లో కప్పు కొట్టడంతో కర్ణాటక ప్రజలందరూ ఆనందోత్సవాల్లో మునిగి తేలారు. ఇంకా ముఖ్యంగా ఏంటంటే కర్ణాటక ఫ్యాన్స్, ఆర్సీబీ ఫ్యాన్స్ ముఖ్యంగా వాళ్ళు ఎంత రచ్చ చేయాలో అంత రచ్చ చేసిర్రు. ఫైనల్గా ఆనందం కాస్త విషాదంగా మారింది. అది ఎలాగంటే ఆర్సీబీ మ్యాచ్ విన్ అవడమే ఆలస్యము. అక్కడ నెక్స్ట్ డే సన్మాన కార్యక్రమం గవర్నమెంట్ పెట్టడం వల్ల అక్కడ ఆర్సీబీ మార్కెటింగ్, ఆర్సీబీకి సంబంధించి వాళ్ళు మేనేజ్మెంట్ నిర్ణయం తీసుకోవడం వల్ల వాళ్ళు ర్యాలీగా బయటకు వచ్చారు. దాంట్లో లక్షలాది మంది తరలి రావడం వల్ల అక్కడ 30,000 కెపాసిటీ ఉన్న స్టేడియము 3 లక్షల మంది వచ్చేసరికి తొక్కిసలాట జరిగింది. అక్కడ 11 మంది చనిపోయారు. 11 మంది చనిపోయిన తర్వాతకి వాళ్ళకి గవర్నమెంట్ సానుభూతిగా తలా 10 లక్షలు అనౌన్స్ చేసింది. అలాగే 47 మంది దాకా గాయపడ్డట్టుగా తెలిసింది. అందులో ఇంకా ఉండొచ్చు, ఏమన్నా జరగవచ్చు. అయితే ఇప్పుడు ఇక్కడ ఎవరిని బాధ్యులు చేస్తారు, ఈ మరణానికి ఎవరిని బాధ్యులు చేస్తారు? క్రికెట్ జట్టునా, లేకుంటే క్రికెట్ జట్టులో ఉన్న ప్లేయర్స్నా, లేకుంటే గవర్నమెంట్నా, లేక ఆర్సీబీ మేనేజ్మెంట్నా, లేక పోలీసు వాళ్ళనా, లేకుంటే జనాలు వాళ్ళంతా వాళ్ళతో తొక్కిసలా జరిగింది వాళ్ళదే బాధ్యులు అని చెప్తారని అందరూ ఉత్కంఠగా ఎదురుచూస్తారు. తెలంగాణ రాష్ట్రంలో ఒక హీరో సినిమా రిలీజ్ అయ్యి బంపర్ హిట్ అయ్యి కోట్లు కొలగొట్టిన తర్వాతకి అక్కడ అభిమానాన్ని తట్టుకోలేక అభిమానుల్ని కలవడం కోసం థియేటర్కి వచ్చిన హీరో అక్కడ తొక్కిసలాటలో భాగంగా ఒక తల్లి ఒక కొడుకు చనిపోయారు. దానికి సంబంధించి అప్పుడు తీవ్ర విమర్శలు అల్లు అర్జున్ ఎదుర్కోవాల్సి వచ్చింది. తీవ్ర నష్టపరిహారాన్ని కూడా చెల్లించాల్సి వచ్చింది. అట్నే ఆ చనిపోయిన తల్లికి తను ఏం చేయలేని పొజిషన్లో ఉన్నప్పుడు ఏం చేయలేని ప్రాణానికి, చనిపోయిన ప్రాణాన్ని తీసుకురాలని కానీ ఉన్న ప్రాణాలకి నేనే దిక్కు అన్నట్టుగా చనిపోయిన భర్తకి, కుమారునికి డబ్బుతో సహా జాబు అవన్నీ కల్పించడం చేసిండు. అయితే ఇక్కడ ఎవరిని బాధ్యత చేస్తారు? తెలంగాణ గవర్నమెంట్ హీరోని బాధ్యుని చేసింది, కానీ అక్కడ ఎవరిని బాధ్యుని చేస్తారని అందరూ ఎదురు చూస్తే ఫైనల్గా ఆర్సీబీ మేనేజ్మెంట్ని కర్ణాటక బాధ్యుని చేసి అక్కడ ఉన్న మేనేజ్మెంట్ ఎవరైతే వద్దు అంటే కావాలి ర్యాలీ అని చేశారో వాళ్ళని బాధ్యులు చేస్తూ అరెస్ట్ చేసే కార్యక్రమాన్ని అయితే కర్ణాటక గవర్నమెంట్ అయితే చూస్తుంది. ఇది ప్రజెంట్ ఓకే, అక్కడ సీన్ వేరు, ఇక్కడ సీన్ వేరు, కానీ తొక్కిసలాట సేమ్. తొక్కిసలాట అయితే జరగడం వల్ల ప్రాణాలు కోల్పోయారు. ఇక్కడ ఒకరైతే అక్కడ 11 మందికి బాధ్యులుగా ఆర్సీబీ మేనేజ్మెంట్ని, అలాగే ఆ పర్మిషన్ ఇచ్చిన సిపిని కూడా సస్పెండ్ చేసినట్టు తెలుస్తుంది. ఆర్సీబీ మేనేజ్మెంట్ మాత్రం ఫర్నిష్ చేసినట్టుగా అక్కడ మేనేజ్మెంట్ ఎవరైతే నిర్ణయం తీసుకున్నారో వాళ్ళకి వారి మీద కేసులు పెట్టి అరెస్ట్ చేసే ప్రయత్నం అయితే కర్ణాటక ప్రభుత్వం చేస్తుంది. ఇవి ఇప్పుడు అప్డేట్స్.